హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్టార్టింగ్ ఎట్లా ముసుగేసుకొని ఎటో పోతున్నా అనుకుంటున్నారా? బేగం బజార్ పోతున్నా గైస్. పొద్దున్నే ఇంకా లేచి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతున్నా. అసలు టైం అస్సలు లేదు అని చెప్పేసి ఎంత పొద్దున పోయినా అంటే అక్కడ షాప్స్ కూడా ఏమీ ఓపెన్ కాలేవు. నేను వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి అట్లా ఓపెన్ అయిందనమాట. అంటే ఎగ్జాక్ట్గా 10 కాదు, 11కి వెళ్ళిన అయినా కానీ 11కి కూడా ఓపెన్ కాలేవు. సో 12 ఆర్ 1 అట్లా పోతేనే కరెక్ట్‌గా టైం అన్నమాట. సో డైరెక్ట్‌గా ఇక్కడ ఈ పాకీజా అని కనిపిస్తుంది కదా! అక్కడికైతే లొకేషన్ పెట్టేసుకొని అక్కడికైతే వెళ్ళిపోయినా. అసలైతే బేగం బజార్ ఒక మేజ్ లాగా ఉంటదన్నమాట. ఏ సందులోంచి పోతే ఎక్కడి నుంచి వస్తున్నామో ఏం అర్థం కాదు. ఫస్ట్ టైం వెళ్తే మాత్రం చాలా కన్‌ఫ్యూజ్ అయితారు. అందుకే నేనైతే డైరెక్ట్‌గా ఈ స్ట్రీట్‌కే వచ్చేసిన. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక స్ట్రీట్ లాగా ఉంటదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పాకీజా షాప్ ఉంటది కదా! అందులో నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఇంకా మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. ఇంకా అక్కడైతే ప్రస్తుతానికి ఏమి ఓపెన్ కాలేవు గానీ, ఓపెన్ అయితే మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే ఇంక పెళ్లి కోసము షాప్ చేయాల్సిన ప్రతి ఒక్క ఐటెం అయితే అక్కడ దొరుకుతదనమాట. బేగం బజార్‌లో అయితే దొరకందంటూ ఏమీ ఉండదు అని నాకు అనిపిస్తది. లిటరల్‌గా ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతది. ఎట్లా అంటే ఒక స్ట్రీట్ మొత్తం ఒకటుంటది. ఇంకో స్ట్రీట్ ఇంకొకటి ఉంటది. ఇంక నేనైతే జ్యువెలరీ ఇంకా మన లేడీస్ యాక్సెసరీస్ అట్లాంటి వాటి షాప్స్‌కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే చూసినాము. అయితే ఇక్కడ ఏంటంటే పెద్దగా నాకు ప్రైజెస్‌లో ఏమి అంత డిఫరెన్స్ అనిపియలేదు గానీ, రీసెంట్‌గా వచ్చిన చాలా వెరైటీస్ అయితే చూసిన. అండ్ ఫస్ట్ వచ్చేసి నాకు ఈ ఇయర్ రింగ్స్ మీద కనుబడ్డది. అసలు నాకు ఎంత నచ్చినాయో, ఇవి చాలా పాపులర్ అయినాయి అన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. నాకు ఫుల్ నచ్చినాయి. అప్పుడు కూడా సేవ్ చేసి పెట్టుకున్నా. అనుకోకుండా ఇక్కడైతే చూసినాం అన్నమాట. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 1800 అన్నాడు. ఇంకా అడిగితే 1500 అన్నాడు గానీ, నా దగ్గర 1000 రూపీస్ కూడా బడ్జెట్ లేవన్నమాట కొనుక్కోడానికి. యాక్చువల్‌గా ఏమి ఈవెంట్స్ లేవు ఏసుకోవడానికి, అందుకే కొనుక్కోలేదు. కానీ నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి. ఇంకా యాక్చువల్‌గా మెయిన్‌గా పోయిన పర్పస్ అయితే వడ్డానం కోసం అన్నమాట. వడ్డానం కావాలి అని చెప్పేసి ఇలా రీసెంట్‌గా ఇట్లాంటి మోడల్స్ వస్తున్నాయి కదా! అండ్ ఇంకా చాలా మోడల్స్ చూసినాము. ఇది వచ్చేసి ఒక 1000 రూపీస్ ఉందన్నమాట. అంటే ఇంత సింపుల్‌దే 1000 రూపీస్ ఉన్నది. అండ్ మిగతా మంచి వడ్డానాలు అవన్నీ అయితే ఆల్మోస్ట్ 5000 నుంచి ఇంకా స్టార్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ స్ట్రీట్‌లో వచ్చేసి అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. లేకపోతే బయట ఇట్లా జస్ట్ స్టాల్ లాగా పెట్టిన షాప్స్ అయితే ఉన్నాయి. కొంచెం వేరే దగ్గరికి కూడా ఎళ్తే అంటే ఆ స్ట్రీట్‌లో నుంచి ఇట్లా వెళ్తూ కొన్ని షాప్స్ అయితే మేమైతే ఫౌండ్ ఔట్ చేసినాం అన్నమాట. అందులో అయితే ఇంకా మంచి కలెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఈ బ్యూటీ కలెక్షన్ అని ఉన్నది కదా! ఇంకా అక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ దొరికేసినాయి అన్నమాట మాకు కావాల్సినయి. ఈవెన్ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కూడా ఉండే గానీ, మాకు ఇంకా మంచివి అంటే క్వాలిటీది కావాలి అని చెప్పేసి అక్కడైతే హెయిర్ ఎక్స్‌టెన్షన్ తీసుకోలేదు గానీ, చిన్నవి ఇంకా టిష్యూస్ అని, స్వెట్ ప్యాడ్స్ అని, ఇంకా క్లిప్స్ అని అవి ఇవి అని ఆల్మోస్ట్ ఇక్కడనే షాపింగ్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా ఇయర్ కఫ్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! నాకైతే ఫుల్ నచ్చినాయి. నాకు చాలా మంచిగా అనిపించినాయి అన్నమాట ఇవి పెట్టుకుంటే. కాకపోతే ఇంకా ఇప్పుడు పర్పస్ లేదని తీసుకోలేదు. అండ్ ఈ చెంపస్వరాలు కావాలి అని చెప్పేసి చూసినాము. ఆల్మోస్ట్ చాలా వరకు చూసినాము. కాకపోతే ఇంక మా ఫ్రెండ్‌కి ఉండేసి ఓన్లీ పర్ల్‌లోనే 5 లేయర్స్‌లో కావాలి అని అంటే అది కూడా చూసినాం అన్నమాట. అది కూడా దొరికింది. ఇంకా ఈ చెంపస్వరాలు చూసిన తర్వాత అయితే నా కళ్ళు వీటి మీద పడ్డాయి. నాకెంత నచ్చినాయో ఇవైతే. కాకపోతే నా ఇయర్‌కి కరెక్ట్‌గా సెట్ అయితలేవు గానీ, సెట్ అయ్యే వాళ్ళకైతే మస్తు మంచిగా అనిపిస్తాయి. అసలు చూడండి ఎంత మంచిగా ఉన్నదో కలెక్షన్ అయితే. చాలా మంచిగా ఎలిగెంట్‌గా అనిపించినాయి అన్నమాట. జనరల్‌గా నాకు ప్రతి యాక్సెసరీస్‌లో లీస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకు ఇయర్ రింగ్సే ఉంటాయన్నమాట. నేను పెద్దగా ఇయర్ రింగ్స్ ఫ్యాన్ ఏం గాదు. కాకపోతే ఈ మధ్య ఎందుకో బాగా నచ్చుతున్నాయి. అవే చూస్తున్నా. నా దగ్గర ఇయర్ రింగ్స్ లేవు అని చూస్తున్నా అన్నమాట. నేను ఇందాక చెప్పినా కదా! ఇట్లా పర్ల్స్‌లోనే అది చెంపస్వరాలు కావాలి అని చెప్పేసి. అయితే ఇది ఒక స్టోర్‌లో అడిగితే 500 అన్నాడన్నమాట. ఈ సేమ్ అంటే క్వాలిటీ అయితే ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నది. ఇక్కడనే ఈ చిన్న స్టాల్ అన్నమాట. ఇందాక చూపించిన పాకీజా నుంచి ఇట్లా వస్తుంటే బయట ఒక స్టాల్ కనిపించింది. అందులో అయితే ఇది 300 అన్నాడు. యాక్చువల్‌గా ఈ వ్లాగ్‌లో 2 డేస్ కనిపిస్తది. ఫస్ట్ డే పోయినప్పుడైతే అసలు ఏమి కొనలేదు. జస్ట్ చూసేసి వచ్చినామన్నమాట. మాకు అర్థం కాలేదు. చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయినాము. అసలు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అని చెప్పేసి. నెక్స్ట్ డే పోయినప్పుడు మళ్ళీ ఇంకా ప్రాపర్‌గా అయితే మీకు చూపియడానికి నాకు కూడా వీలైందన్నమాట. ఇంకా ఈ షాప్‌లో అయితే చాలా వరకైతే కలెక్షన్ ఉంది. అసలు షాప్ కూడా కాదు, అది జస్ట్ బయట ఉంటదన్నమాట. అయితే ఇదొచ్చేసి 300 అన్నాడు. నేను
200కి అని బార్గెన్ చేసినా కానీ అస్సలు ఇవ్వలేడు అనమాట. సో 300 లాస్ట్ అయితే వచ్చిండు. అయితే దీంట్లో 3 లేయర్స్ వచ్చేసి 200, 5 లేయర్స్ వచ్చేసి 300 అనుకుంటా అన్నాడనమాట. ఇంకా దాని తర్వాత ఈ స్టిక్కర్లని, టిక్లీస్ అని, ఇంకా క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని ఇంకా అవన్నీ తీసేసుకున్నాము కావాల్సినవన్నీ. మేము ఏం షాప్ చేసినాము అని కూడా లాస్ట్ లో ఈ వీడియోకి కంటిన్యూషన్ గా అయితే అటాచ్ చేస్తా అనమాట, ఏం కొన్నాము అని చెప్పేసి. ఇంకా ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అంటే స్టోన్ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా వచ్చేసి లైక్ 30, 40, 50 ఆ రేంజ్ లో ఉన్నదన్నమాట ఒక్కొక్క ప్యాకెట్. ఈవెన్ 20వి కూడా ఉండే, కాకపోతే మనకి 20వి నచ్చవు. ఎంతసేపు అసలు నాతోటి ఇట్లా అవుతుందా, అందరితోటి ఇట్లా అవుతుందా ఐ డోంట్ నో. నాకు ఏదైతే కాస్ట్లీ ఉంటుందో అదే నచ్చుతుంది అనమాట. దాన్ని నేను తెలుసుకోను ముందే కాస్ట్, నాకు నచ్చిన తర్వాత అడిగితే అదే కాస్ట్లీ ఉంటుంది అన్నిటికల్లా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఫుల్ తిరిగినాము ఆ రోజు అయితే. బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేయకుండా వెళ్ళినా అనమాట. ఎందుకంటే నేను అంటే నిన్న నైట్ వచ్చేసి చాలా గలీజ్గా తిన్నా కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేద్దాము అనుకున్నాం. కానీ అమ్మో బ్రేక్ఫాస్ట్ తినకుండా నేను బేగం బజార్లో తిరిగినా ఇంకా అయిపోయిందని చెప్పొచ్చు. ఫుల్ టు ఆకలేసింది. ఇంకా ఏది పడితే అది తినేద్దాము, ఇంకా స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి ఇదే కావాలి అని అనుకుంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఒక టిఫిన్ ది బండి కనిపిస్తే అయితే ఒక దోశ, ఒక 2 ఇడ్లీ, 2 బోండా అయితే తీసుకున్నాము. అండ్ హైదరాబాద్ లో జనరల్ గా అయితే పల్లి చట్నీ అస్సలు దొరకదు. పుట్నాలు, పల్లీలు ఇంకా కొబ్బరి కలిపిన చట్నీ ఉంటుంది, నాకు అదైతే అస్సలు నచ్చదు. ఇక్కడ వచ్చేసి అసలు ఎంత మంచిగా ఉందో పల్లి చట్నీ అయితే. అందుకే ఇంకా ఫుల్ టు సాటిస్ఫైడ్ గా తిన్నా. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలే కాబట్టి ఇంకా మంచిగా అంటే మంచిగా కడుపు నిండిపోయింది. అసలు ఇట్లా తిరుగుతుంటే అయితే ఫుడ్ మీద పెద్దగా ధ్యాస ఉండదు, కానీ వన్స్ ఇంకా తిరిగిన తర్వాత ఫుడ్ తింటే అయితే ఫుల్ టు తింటా అన్నమాట. అంత ఆకలితూ ఉంటది. అసలు ఈ బండి ఎక్కడుంది అని చెప్పడానికి కూడా నాకు అవ్వట్లేదు అనమాట. అన్ని సందులు ఉన్నాయి, నాకు అసలు గుర్తు కూడా వస్తలేదు అసలు ఏ సందులో నుంచి పోయి ఏ సందులోకి వచ్చినా అని చెప్పేసి. కాకపోతే ఇంకా మీరు అక్కడ తిరుగుతూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటది అనమాట. ఐ నో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. లిటరల్గా ఏం లేవేంటి షాప్స్ మనకు కావాల్సినవి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇంకా ఒక 2-3 టైమ్స్ అట్లా తిరిగితే ఓకే ఇక్కడ ఇవి ఉన్నాయి, అక్కడ అవి ఉన్నాయి అని తెలుస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అజీజ్ ప్లాజా అని ఒకటి ఉంటుంది అనమాట. అందులో ఇంకా మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే గిఫ్టింగ్ ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. లైక్ బ్యాగ్స్ కానీ, ట్రాలీస్ కానీ ప్రతి ఒక్కటి అనమాట. ఇంకా అక్కడ అయితే అన్ని దొరికేస్తాయి. నాకు తెలిసి బేగం బజార్ ఒక 10 రోజులు తిరిగినా కానీ స్టిల్ మనము ఏం తిరగలేదు అన్నట్టే అనిపిస్తుంది అనమాట. అంత పెద్దది. అది పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ ఆ సందులు ఓ మై గాడ్, చిన్న చిన్న సందులో నుంచి పోతూ ఉంటే ఇంకా నెంబర్ ఆఫ్ షాప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నెవర్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది, ఎంతసేపు అయినా అక్కడ షాప్ చేసుకోవచ్చు. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. లిటరల్గా ఎట్లా అంటే ఏది ట్రెండింగ్ లో ఉన్నా కానీ బేగం బజార్లో అయితే కనిపిస్తుంది మీకైతే. అండ్ ఇక్కడైతే ఇంకొక స్టాల్, దాని ఆపోజిటే ఒక స్టాల్ ఉన్నది. ఆ స్టాల్లో అయితే కొన్ని ఇయర్ రింగ్స్, చాంద్బాలీస్ టైప్ అయితే చూసినాము. ఇవి దానిపైన రేట్ కనిపిస్తుంది కదా, ఒక్కొక్కటి 800 to 1000 అట్లా ఉన్నాయి అన్నమాట. ఓకే బాగానే ఉన్నాయి, అంటే మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. కలెక్షన్ కి ఏమి కొదవలేదు, మనము ఎంత కావాలంటే అంత న్యూ కలెక్షన్, అన్ని న్యూ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే మాకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇంకా మన రిక్వైర్మెంట్ ఇంకా కాస్ట్ బట్టి అయితే తీసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కూడా నిజంగా చెప్తున్నా చాలా మంచిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇవన్నీ 800, 900 అట్లా ఉన్నాయి కదా, దానికి తగ్గట్టుగానే క్వాలిటీ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ కొన్ని బుగాటీస్ అయితే ట్రై చేసిన. అసలు అయితే నేను ఎట్లా అంటే ఏదైనా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు అయితే అసలు నాకు అది ట్రై చేయబుద్ది కాదు. ట్రెండ్ అయిపోయిన తర్వాత మెల్లగా ఎప్పుడో ఒకసారి అయితే ట్రై చేయాలని అనిపిస్తుంటది అనమాట. ఐ డోంట్ నో వై. నేనైతే చిన్న ఉన్నప్పటి నుంచి అంతే ఉన్నా అని నాకు అనిపిస్తుంది. అరే ఇది పాపులర్ వన్, ఇది ట్రెండింగ్ లో ఉంది అని అంటే నాకు అసలు ట్రై చేయబుద్ది కాదనమాట. అది మెల్లగా దాన్ని ట్రెండ్ అయిపోయిన తర్వాత ట్రై చేయబుద్ది అవుతుంది. అండ్ మోస్ట్లీ నాకైతే ఇట్లా ఓల్డ్ జ్యువెలరీ సెట్స్ అన్నా కానీ ఓల్డ్ డిజైన్స్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. అఫ్ కోర్స్ ఐ వేర్ న్యూ కూడా, కాకపోతే మై హార్ట్ మెల్స్ ఫర్ ఓల్డ్ వన్స్ అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత కొన్ని నోస్ పిన్స్ అయితే చూసినాము. అసలు నేను ఎప్పుడు నా లైఫ్లోనే పెట్టుకోలేదు నోస్ పిన్స్. అండ్ నేను ట్రై చేయాలి అని కూడా అనుకోవట్లేదు, చూడాలి ఒకవేళ మంచిగా రెడీ అయినప్పుడు అయితే ఒక్కసారి ట్రై చేస్తా. ఏంటంటే ఇది మనం రెడీ
అవి పోము కదా షాపింగ్‌కి. అయి పెట్టుకుంటే అదోలాగా కనిపిస్తూ ఉంటదనమాట. బాలేదు అన్నట్టు. అందుకే ఈసారి ఏం చేస్తా అంటే ఫస్ట్ రెడీ అయిన తర్వాత ఏదైనా సింపుల్‌ది కొనుక్కొని అప్పుడు ట్రై చేస్తా. అప్పుడు మనకు అర్థమైతూ ఉంటది కదా! అది మనకు సెట్ అయిందా? కాలేదా? అని చెప్పేసి అట్లా చేస్తా అనైతే అనుకుంటున్నా. కానీ ఇప్పటి నుంచి అయితే నేను ప్రతీది ట్రై చేయాలి అని అనుకుంటున్నా అనమాట. ఇంకా దాని తర్వాత ఇవి శారీ బ్రౌచెస్ అనమాట. ఇట్లా జనరల్‌గా సేఫ్టీ పిన్స్ లాగా కాకుండా ఇట్లా వస్తున్నాయి కదా రీసెంట్‌గా. అండ్ ఇక్కడ కూడా కలెక్షన్ చాలానే మంచిగుండే. ఇవన్నీ అదే గల్లీలో అనమాట. ఇందాక నేను చూపించిన ఆ పాకీజా దగ్గర నుంచి ఇట్లా వస్తుంటే అక్కడనే కనిపిస్తూ ఉంటాయి మీకు ఇవన్నీ. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 180-280 వరకు ఉన్నాయన్నమాట. అంటే సింపుల్ వన్స్ ఏమో 180, కొంచెం పెద్దవి అయితే అట్లా 280 వరకు అయితే ఉన్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే నాకు తెలిసి. బయట అయితే ఇంకా కాస్ట్లీకి దొరుకుతాయేమో. కాకపోతే ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ బేగం బజార్లో అయితే ఏం కావాలనో అవైతే తీసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత అయితే చార్మినార్ కూడా వెళ్ళినాం అనమాట. అయితే ఇక్కడ నేను ఇందాక హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి చెప్పినా కదా, ఆ షాప్ వచ్చేసి ఇదే అనమాట. ఆర్కే ట్రేడింగ్ అని ఉన్నది కదా, ఆ షాప్లో అయితే హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాము. దాని ఆపోజిట్ ఇంకొక ఆర్కే ట్రేడింగ్ అని ఉంటుంది అనమాట. అందులో జ్యువెలరీ దొరుకుతుంది, అది కూడా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏదో చాట్ ఉంది డిఫరెంట్గా, తాత పెట్టుకొని కూర్చున్నాడు అని చెప్పేసి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే తీసుకున్నాం. వెళ్ళిన తర్వాత మేము 2 days కంటిన్యూస్ గా అయితే బేగం బజార్, చార్మినార్ అయితే వెళ్ళినాము. అయితే నేను ఏమనుకున్నా అంటే ఒక రోజు బేగం బజార్ అవుతుంది, ఇంకొక రోజు చార్మినార్ అవుతుంది అని అనుకున్నా. కాకపోతే బేగం బజార్ లో ఫస్ట్ డే వెళ్ళిన రోజు అయితే మాకు అసలు ఏమీ అర్థం కాలేదన్నమాట. లైక్ ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఇక్కడ రీజనబుల్ గానే అనిపిస్తున్నాయా అని చెప్పేసి. అంటే ఎట్లా ఉండే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే బేగం బజార్ వెళ్ళిందే దానికోసం కదా, రీజనబుల్ రేట్ లో వస్తాయి అని చెప్పేసి. కానీ మాకైతే నార్మల్ గానే ఇక్కడ బయట ఎట్లా దొరికితే అక్కడ కూడా అట్లనే అంటే అంత రేటే అనిపించినాయి అనమాట. అందుకే మాకు అర్థం కాలేదు ఫస్ట్ డే అసలు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు అని చెప్పేసి. ఇంకా అట్లా అర్థం కావట్లేదు, ఏం కొనట్లేదు, టైం వేస్ట్ అవుతుంది, మా దగ్గర టైం లేదు అని చెప్పేసి ఇంకా వెంటనే బేగం బజార్ టు చార్మినార్ అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఆ రోజు ఏమైంది, చార్మినార్ లో ఏదో ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి చాలా వరకు క్లోజ్ ఉండే. అండ్ ఇంకా ఉన్న షాప్స్ అన్ని 8 వరకు క్లోజ్ చేసేసిండ్రు అనమాట. ఇంకా ఇట్లా కాదు పని అని చెప్పేసి మళ్ళా నెక్స్ట్ డే బేగం బజార్ వెళ్ళినాం. నెక్స్ట్ డే బేగం బజార్ లో ఓకే మాకు కావాల్సినవి అన్ని మేము తీసుకున్నాం అనమాట. సో ఇవాళ అయితే బేగం బజార్ లో ఏమేమి తీసుకున్నామో అని చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఇది హెయిర్ ఎక్స్టెన్షన్. యాక్చువల్గా చాలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ చూసినాము. అయితే ఒకటి ఆర్కే ట్రేడర్స్ అని ఉన్నది, అందులో అయితే చాలా కాస్ట్లీ ఉండే. అంటే ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ వచ్చేసి 650 రూపీస్ అనమాట. ఎంత ఎంత బందోబస్తుగా ప్యాక్ చేసి ఇచ్చిండ్రు, ఇంత ఉన్నది ఇది. అయితే దీనికి ఏమి ఇచ్చిండ్రు అంటే ఇవి క్లిప్స్ ఇచ్చిండ్రు. ఇక్కడ 3 క్లిప్స్ ఉంటాయి కదా. యాక్చువల్గా ఏమైపోయిందంటే నేను కొన్నప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఊరికే ఏడబడితే ఆడ కొన్నా అనమాట. అయితే ఆ క్లిప్స్ లూజ్ అయిపోయినాయి. అంటే ఆ క్లిప్స్ గట్టిగా పెట్టరా అనకుండా ఉండడం వల్ల అది యూజ్ చేయాలంటే కొంచెం కష్టం అయిపోతుంది అనమాట. సో వీళ్ళే క్లిప్స్ ఇచ్చిండ్రు. అండ్ ఈ క్లిప్స్ కుట్టడానికి కూడా థ్రెడ్ ఇచ్చిండ్రు అనమాట. అన్ని ఇంకా మొత్తం బాక్స్లు అయితే అన్ని ఇచ్చేసిండ్రు. ఇది వచ్చేసేసి చూపిస్తా. అమ్మో ఇది ఎట్లా తీయాలనో. ఇది బ్లాక్ కలర్, చాలా పెద్ద ఉంది, నా చెయ్యి అంత ఉంది లెంత్. 650 రూపీస్. యాక్చువల్గా 250 రూపీస్కి కూడా దొరుకుతున్నాయి. కాకపోతే అందులో ఇదే ప్రాబ్లం అనమాట, ఈ థిక్నెస్ లేదు. అండ్ ఈ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంది. అఫ్ కోర్స్ వన్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిజీగా అయిపోతూ ఉంటుంది. అయితే దీన్ని ఎట్లా టేక్ కేర్ చేయాలి అని చెప్పి కూడా ఒక క్లాస్ చెప్పిండు అనమాట షాప్లో అతను. లిటరల్గా షాంపూలో జస్ట్ ఇట్లా డిప్ చేసి తీయాలి, కండిషనర్ పెట్టాలి, దాని తర్వాత ఇంకేంది సెరం ఎట్లా పూయాలి, అసలు అన్ని గానము మనము మన హెయిర్కే చెయ్యం కదా అని అనుకున్నాము. ఇంకా అట్లా ఉందన్నమాట. అంత మంచిగా టేక్ కేర్ చేస్తే మంచిగా
లైఫ్ ఇస్తది అని చెప్పి అని అన్నాడు. సో ఫస్ట్ అయితే ఇది కొన్నాము. చాలా నీడెడ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఇంకా సవరం అవన్నీ అయితే ఉన్నాయి. ఓన్లీ ఒకటే కావాలి అని చెప్పేసి ఒకటి తీసుకున్నాం. బట్ ఇట్స్ కాస్టెడ్ 650 రూపీస్. 250లో కూడా వస్తుంది, 300లో కూడా వస్తుంది, ఇంకా తక్కువలోకి కూడా వస్తుంది. బట్ వాటి క్వాలిటీ కంటే ఈ క్వాలిటీ బెటర్ ఉంది. ఇంత మంచిగా బందోబస్తుగా ఇవన్నీ ఇచ్చిండ్రు కాబట్టి ఇవి అయితే కొనుక్కున్నాము. సో దట్ ఫ్యూచర్లో కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ వచ్చి యాక్చువల్గా ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ మేము ఇంకా అక్కడ తక్కువ ఉంటాయేమో లేని తీసుకున్నాం, కానీ వీ కెన్ టేక్ ఇట్ హియర్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్. ఇది మొత్తం సెట్ కలిపి 150 రూపీస్ పడింది. ఎన్ని క్లిప్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 అంటే 12 క్లిప్స్ వచ్చినాయి. 150 రూపీస్ పడింది అనమాట. నెక్స్ట్ ఇది శారీ బ్రౌచెస్. అంటే శారీకి ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఈ మధ్య ఇట్లా వస్తున్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాము. దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. మళ్ళా ఇవి ఒక్కొక్కటి 180 to 220 అట్లా ఉండే అనమాట. నాకు ఇండివిజువల్గా ప్రైస్ అంత గుర్తులేవు, ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒకటే షాప్లో తీసుకున్నాము. సో ఐ కాన్ సే, కానీ అంతే 180 to 280 వరకు అట్లా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇదైతే ఫుల్ మంచిగా అనిపించింది మాకు. అంటే ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్సే, కాకపోతే వెరీ నీడెడ్. ఇంకొకటి క్లిప్. ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా అంటే ఎక్స్పెన్సివ్ సైడే ఉన్నాయి, పెద్దగా ఏం తక్కువ లేవు. ఏంటో నాకు కూడా అర్థం కాలేదు మరి. ఇది కూడా వచ్చేసి 70 రూపీస్ అట్లా పడింది ఒక్కొక్క క్లిప్. ఎందుకంటే ఇట్లాంటివి నార్మల్గా ఇక్కడ కూడా అంతే కాస్ట్ ఉంటాయి. ఇవి సూర్య చంద్రులు అన్నమాట, ఇక్కడ పెట్టుకుంటారు కదా. ఇవన్నీ మా అక్కయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య పెళ్లి కోసం అని చెప్పేసి ఎన్నో చూస్తే ఇవి నచ్చినాయి. ఫుల్ క్యూట్ ఉన్నాయి ఇట్లా పెట్టుకోవడానికి. అసలు ఎక్కడెక్కడ యాక్సెసరీస్ పెట్టుకుంటాం మనము అని అనిపించింది ఇవన్నీ షాప్ చేస్తుంటే. ఈవెన్ దో మేము కొనే చాలా తక్కువైనా కానీ అమ్మో ఇవన్నీ కొనడానికి మేము తిరిగింది అయితే దేవుడా క్రేజీ. ఇంకా నెక్స్ట్ ఇట్లా టిక్ టాక్స్ ఇవి ఎన్ని కొన్నా పోతూనే ఉంటాయి. ఇవి వచ్చి చెంపస్వరాలు అంటారు ఇట్లా. ఇవి కూడా అసలు ఎంత కాస్ట్ ఉన్నాయి, 500 600. ఓ మై గాడ్, అసలు ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయి, ఉట్టే కదా అని అనుకుంటున్నా. ఇవన్నీ కొని చాలా సంవత్సరాలు అయిపోతుంది అనమాట. అండ్ నిజంగా అనిపిస్తుంది ఇవన్నీ కొన్న తర్వాత అసలు పెళ్ళి అంత ఇంపార్టెంటా ఇవన్నీ ఖర్చులు పెట్టి చేసుకోవడము అని అనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. ఇట్లా 5 వరుసలు వచ్చింది. ఇది మాకు 300కి ఇచ్చాడు. నేను 200కి అడిగిన ఇయ్యా అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ పోయి 300కి కొనుక్కొచ్చుకున్నా. ఇవి అంటే ఇవి కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి. నేనేం తీసుకోలేదు, నాదేం లేదు షాపింగ్, నాదేం లేదు అనుకుంటేనే నేను కొన్ని తీసుకున్నా. నెక్స్ట్ మిర్రర్ అంతే. తెలిసి బేగం బజార్లో మోస్ట్లీ ఇంతే కొన్నాము. అయితే ఇంకొకటి ఏం కొన్నాము అంటే కవర్స్. ఇట్లా పెళ్ళికి కవర్స్ కావాలి కదా, సేమ్ కలర్ కవర్స్ అండ్ జిప్ లాక్ కవర్స్ అట్లా బల్క్లో అయితే తీసుకున్నాము. అవి అవి ఇంకా నా దగ్గర అయితే లేవు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. 2 రోజులు తిరిగితే గిన్నె నా 2-3 క్లిప్పులు ఇవి ఇవి చూపిస్తున్నారు అని అనుకుంటే, అంటే ఇంకా కొన్ని సామాన్ లైక్ డైలీ నీడ్ ఐటమ్స్ లైక్ బ్రషెస్ అని, ఫేస్ టిష్యూస్ అని, ఇంకా స్వెట్ ప్యాడ్స్ అని అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము. అసలు బేగం బజార్ పడతా కాదా అంటే పడితే, కాకపోతే మాకు అర్థం కాలేదు ఏం తీసుకోవాలి అని చెప్పేసి. అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక షాప్ ఉంటాయి అన్నమాట, క్రాకరీ అన్నీ ఒక షాప్ ఉంటాయి. అట్లా అంటే ఏమన్నా కావాలి అని అనుకోని అక్కడికి వెళ్ళి తీసుకుంటే బెటరు. యాక్చువల్గా జ్యువెలరీ కావాలనే వెళ్ళినాము, కాకపోతే అంటే బాగా ఎక్కువ జ్యువెలరీ కూడా వద్దు, జస్ట్ వడ్డానము, ఈ పాపడి బిల్ల ఒకటి ఉండాలి, పాపడి బిల్ల కూడా ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ పిన్స్ ఉంటాయి కదా ఇట్లాంటివి, అంటే
మమ్మీ వాళ్ళ కోసం అట్లా అని చెప్పి మళ్ళీ సేఫ్టీ పిన్స్ కొంచెం ఏమంటారు డిజైనర్ వేర్లో ఇట్లా స్టోన్స్ వచ్చినాయి సేఫ్టీ పిన్స్ ఇది. అండ్ వన్ మోర్ క్లిప్. నేను ఒక్క లిప్ బామ్ తీసుకున్నా అంతే. లిప్ బామ్ ఇంకేదో తీసుకున్నానే, ఏమో మరి గుర్తొస్తలేదు. ఇవన్నీ నార్మల్ దువ్వెన్లు అట్లాంటి స్టఫ్. యప్, ఐ గాట్ ఇట్. ఇదొక్కటే కొంచెం అంటే పోయిన దానికి వర్త్ అనిపించే పర్చేస్ వచ్చేసి ఇదొక్కటే. పాపడి బిల్ల నాకు ఫుల్ నచ్చింది. ఇది ఫుల్ మంచిగా అనిపించింది. ఇది కాస్ట్ వచ్చేసి 660 ఉంది, కానీ 10% అట్లా డిస్కౌంట్ వచ్చింది అనమాట. ఫుల్ మంచిగా అనిపించింది నాకైతే. అన్నిటికల్లా నాకు ఇదొక్కటే ఫుల్ మంచిగా అనిపించింది. నాకు పెద్ద పాపిడి బిళ్ళలు కూడా మంచిగానే అనిపిస్తాయి, ఎందుకంటే నా ఫేస్ కొంచెం పెద్ద ఉంటుంది కాబట్టి. దిస్ వన్ ఆల్సో లుక్ గుడ్ ఆన్ మీ. నాకు అన్ని నచ్చుతాయి జ్యువెలరీలో. నాకు అంటే జ్యువెలరీలో ప్రతిదీ సెట్ అవుతుంది నాకు అని అనిపిస్తుంది నాకు. నేను పెద్దగా పక్కన వాళ్ళ ఒపీనియన్ పట్టించుకొని నాకు నచ్చిందంటే దన్మని తీసేసుకుంటా. అండ్ మోస్ట్లీ నాకు అక్కడ ఒక ఇయర్ రింగ్స్ నచ్చినాయి. వాడు ఎంతకి 1500 అంటున్నాడు అనమాట. అసలు నా దగ్గర 1000 రూపీస్ బడ్జెట్ కూడా లేదు దాంట్లో పెట్టడానికి. కానీ ఇంకా వాడితోటి ఇక ఏదో బార్గెన్ చేస్తున్నా అనమాట, తగ్గుతాడేమో అని. తగ్గలేడు. ఇక లైట్ తీసుకున్నా. ఇయర్ కప్స్ కూడా చూసిన, అవి కూడా ఫుల్ నచ్చినాయి నాకైతే. కానీ తీసుకోవాలి ఏమి. ఈసారి అయితే ఏది కూడా టెంప్ట్ అయ్యి తీసుకోవద్దని ఫిక్స్ అయినా, అందుకే ఏది టెంప్ట్ అయ్యి తీసుకోలేదు. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ దట్ వి టుక్ ఇన్ బేగం బజార్. చాలా కొన్ని లైక్ చిన్న చిన్న టిక్లీలని, హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని అట్లా ఇట్లా చిన్న చిన్నవి తీసుకున్నామేమో, కానీ కొంచెం మంచి పర్చేస్ అంటే ఇవే అని చెప్పొచ్చు. ఒకటి వచ్చి హెయిర్ ఎక్స్టెన్షన్, ఇంకొకటి వచ్చేసి ఈ మాంగ్టీకా అంటే పాపడి బిల్ల, ఇంకొకటి వచ్చేసి సూర్య చంద్రులు ఇది. అండ్ యాక్చువల్గా అక్కడ ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఫుల్ నచ్చినాయి. వాళ్ళు నాకు వీడియో తీసుకోవడానికి అంటే ఒప్పుకోలేదు ఆ షాప్లో, కానీ ఫుల్ బాగున్నాయి. అవి కాస్ట్ వచ్చేసి కూడా ఒక 800 అట్లా ఉండే అనమాట ఇయర్ రింగ్స్. ఉట్టివే, మళ్ళీ సిల్వర్ కూడా కాదు. సిల్వర్ అయితే ఎక్కువ ఉంటాయిలేండి ఆఫ్ కోర్స్, కానీ ఫుల్ మంచిగా ఉన్నాయి అవి చూడడానికి. మేబీ ఎప్పుడన్నా వెళ్తే పక్కా తీసుకుంటాము. సో ఇంతే గైస్, బేగం బజార్లో మా షాపింగ్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి చార్మినార్ బ్లాగ్ వస్తుంది.